హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 15వ భాగాన్ని వినేద్దాం. తర్వాత రోజు నందు వాళ్ళు హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. మార్నింగ్ అంతా ఆఫీస్లో బిజీగా ఉన్నాడు నందు. సాయంత్రానికి హోటల్కి బయలుదేరారు, కానీ ఎందుకో అతనికి మళ్ళీ బీచ్కి వెళ్ళాలనిపించింది. ఇన్ని రోజులు వైజాగ్ పేరు కూడా వినకూడదు అనుకున్న నందు అక్కడికి రావడం, మళ్ళీ కిన్నెరని పోగొట్టుకున్న ఆ బీచ్కే వెళ్ళడం అతనికి కలలాగా ఉంది. అసలు లైఫ్లో ఆ ప్లేస్కి వెళ్ళకూడదు అనుకున్నాడు, కానీ ఎందుకో అతనికి హనీని చూడాలనిపించి ఆమె అక్కడికి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. రాజుని హోటల్కి వెళ్ళమని అతను బీచ్కి వెళ్ళాడు. అతను అనుకున్నట్లుగానే హనీ అతనికి కనిపించింది. చాలా సంతోషంగా హనీ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి తనతో కాసేపు ఆడుకున్నాడు. విశాలాక్షి గారు వాళ్ళిద్దరిని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంకుల్, అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి? మీరు ఎక్కడుంటారు? మీకు కూడా పిల్లలు ఉన్నారా అని అడిగింది. నా పేరు అని అతని పేరు చెప్పేంతలో, వద్దులే అంకుల్, మిమ్మల్ని ఇలానే అంకుల్ అని పిలుస్తాను, మీ పేరు నాకెందుకు అంది హని. ఓకే మేడం, నీ ఇష్టం వచ్చినట్టు పిలవండి, కనీసం మా ఊరు పేరైనా చెప్పనా, లేక అది కూడా వద్దా అన్నాడు నందు. చెప్పండి అంది హని. మాది హైదరాబాద్, నాకు నీలాంటి చిన్న పిల్లాడున్నాడు, బాగా అల్లరి చేస్తాడు అని చిన్న ఫోటోను చూపించాడు. ఆ ఫోటోను చూసిన హని, అంకుల్, మీ బాబు అచ్చం నీలానే క్యూట్గా ఉన్నాడు అంది హని. నువ్వు కూడా క్యూట్గానే ఉన్నావు అన్నాడు నందు. అవును, చిన్న ఏంటి? చిన్న ఇంకేం పేరు లేదా మీ అబ్బాయికి అంది హని. ఎందుకు లేదు, ఉంది, వాడు పూర్తి పేరు కీర్తన్. మరి నీ పేరేంటి అన్నాడు నందు. నా పేరు నందిని, అమ్మమ్మ నన్ను హనీ అంటారు, స్కూల్లో నందు అంటారు అంది హని. హనీ పేరు విన్న నందు షాక్ అయ్యాడు. తన పేరు కూడా అదే అని చెప్దాం అనుకున్నాడు, కానీ ఎందుకో ఆగిపోయాడు. ఆ తర్వాత ఏవో ప్రశ్నలు అడుగుతుంటే వాటికి జవాబులు చెప్తూ ఉన్నాడు నందు. అలా చీకటి పడే వరకు అతను హనీతో ఆడుకుంటూనే ఉన్నాడు. హనీ, ఇంకా ఎంతసేపు ఆడుకుంటావు? అమ్మ వచ్చే టైం అయింది, పద ఇంటికి వెళ్దాం, మళ్ళీ రేపొద్దాం ఇక్కడికి అన్నారు రాజ్యలక్ష్మి గారు. అమ్మమ్మ ప్లీజ్, ఇంకొంచెం సేపు ఉందాం, ఎందుకో తెలీదు, అంకుల్తో ఆడుకోవడం నాకు చాలా నచ్చింది, అప్పుడే ఇంటికి వెళ్ళాలి అనిపించడం లేదు, ఇంకాసేపు ఆడుకుంటాను అని గారాలు పోయింది హనీ. నీ మాటలతో నన్ను మాయ చేయకు, నువ్వు ఇలా చేస్తే రేపటి నుంచి మీ అమ్మకు భయపడకు, బయటకు కూడా పంపించదు, అది ఆలోచించుకో అన్నారు రాజ్యలక్ష్మి గారు. అమ్మ సంగతే మర్చిపోయాను, సరే అయితే వెళ్ళిపోదాం అని నందుతో. అంకుల్, లేట్ అయితే అమ్మ కోప్పడుతుంది, మళ్ళీ రేపు ఆడుకుందాం అని అతనికి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. డాడీ, ఏంటి నువ్వు ఇంకా రాలేదు, ఎక్కడున్నావు? ఇక్కడ నేను, అక్క, అన్నయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నాం, మా కోసం ఏం తెస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు చిన్న. సారీ చిన్న, ఇక్కడికి వచ్చిన వర్క్ ఇంకా అవ్వలేదు, వర్క్ ఫినిష్ అయిన వెంటనే వచ్చేస్తా, మీ అందరికీ చాలా చాలా గిఫ్ట్లు తీసుకుని వస్తా, నువ్వు నేను వచ్చే వరకు గుడ్ బాయ్లా ఉండాలి, మరి బామ్మని ఎక్కువగా విసిగించుకు, సరేనా అన్నాడు నందు. పో డాడీ, వస్తానని చెప్పి నన్ను చీట్ చేశా, నీతో నేను మాట్లాడను అని ఫోన్ కట్ చేశాడు చిన్న. వీడికి మళ్ళీ కోపం వచ్చింది, ఇంటికి వెళ్ళాక వీడిని బుజ్జగించడం పెద్ద పని నాకు అనుకుని నవ్వుకున్నాడు నందు. ఏంటి నందు, నీలే నువ్వే నవ్వుకుంటున్నావు, ఏమంటున్నాడు నీ కొడుకు అన్నాడు రాజు. ఏమంటాడు, ఈరోజు వెళ్ళలేదని అలిగాడు అన్నాడు నందు. ఇందులో కొత్త ఏముంది, వాడు అలగడం మామూలే కదా, అయినా నీకు వాడి అలకను ఎలా తెచ్చాలో తెలుసు కదా అన్నాడు రాజు. తెలుసు, కానీ ఈసారి వాడు నా మీద బాగా కోపంగా ఉన్నాడు, ఈ కోపం కేక్తోనో ఐస్ క్రీమ్తోనో పోదు, వాడికి ఇక్కడ నుండి మంచి మంచి బొమ్మలు తీసుకెళ్తా, వాటిని చూస్తే వాడి కోపం వెంటనే పోతుంది అన్నాడు నందు. అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు? మీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాం అంది కిన్నెర. మీ కూతురు బీచ్కి వెళ్దామంటే తీసుకెళ్ళానే, అక్కడ దీనికి ఒక ఫ్రెండ్ దొరికారు, అతనితో ఆడుకుంటూ ఉంది, రమ్మంటే రానంది, నువ్వు తిడతావని నేనే బలవంతంగా తీసుకొచ్చాను అన్నారు రాజలక్ష్మి గారు. అతను అంటున్నా అంత పెద్దవాళ్ళ అంది కిన్నెర. సుమారు ఒక 30 ఏళ్ళు ఉంటాయి, చాలా మంచివాడు, అతనికి ఒక బాబు ఉన్నాడంట, ఆడపిల్లలు లేరనుకుంటా, మన హనీని అస్సలు వదలడం లేదు, దీనితో పాటు చిన్నపిల్లల్లో ఆడుకుంటున్నాడు, ఇద్దరిని చూస్తుంటే నాకు భలే ముచ్చటేసింది అన్నారు ఆవిడ. అమ్మ, చూడ్డానికి అందరూ మంచి వాళ్ళనే ఉంటారు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు, ఇంకెప్పుడు దాన్ని బీచ్కి తీసుకెళ్ళకు అంది. హనీ, నీకు ఈ మధ్యన పెత్తనాలు బాగా ఎక్కువైపోతున్నాయి, నీకంటే పెద్దవాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటే, రేపటిన స్కూల్ నుండి రాగానే ట్యూషన్కి వెళ్ళు, అంతేకాని బీచ్లు ఫ్రెండ్స్ అంటూ తిరిగావో హాస్టల్లో వేసేస్తాను, జాగ్రత్త అని హనీకి వార్నింగ్ ఇచ్చింది కిన్నెర. అది చదివే ఎల్కేజీకి ట్యూషన్ అవసరమా? నిండా 4 ఏళ్ళు కూడా లేవు దానికి, దాన్ని హాస్టల్కి వేసేస్తావా?
అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. అది లేకుండా నేను అస్సలు ఉండలేను అన్నారు రాజ్యలక్ష్మి గారు. అమ్మ, ఏదో దాన్ని బెదిరించడానికి అలా అన్నాను. అది లేకుండా నేను మాత్రం ఉండగలనా అంది కిన్నెర. అవుననుకో, కానీ ట్యూషన్ కూడా వద్దు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేంలే. పాపం అది స్కూల్కి వెళ్ళడమే ఎక్కువ, మళ్ళీ ట్యూషన్ కూడానా అన్నారు మనవరాల్ని ముద్దు చేస్తూ. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేయొచ్చు అంది కిన్నెర. హనీ మాత్రం రేపటి నుండి నందుని కలవలేననుకుని రాజ్యలక్ష్మి గారితో వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆఫీస్ నుండి హనీ కోసం బీచ్కి వెళ్ళాడు నందు. అప్పటికి ఇంకా హనీ రాలేదు. ఆమె కోసం చాలాసేపు వెయిట్ చేశాడు. చీకటి పడుతుండగా ఇక రాదేమో అని ఫిక్స్ అయి అక్కడ నుండి హోటల్కి వెళ్ళిపోయాడు. హనీ ఎందుకు రాలేదో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు నందు. ఉదయాన్నే ముందుగా నిద్రలేచిన నందు వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ ఎయిర్ కోసం బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీలో అతని కాలికి ఏదో తగిలింది. ఏంటా అని చూస్తే అది వాళ్ళ వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ మృతదేహం. అతను అలా రక్తపు మడుగులో చూసి షాక్ అయ్యాడు నందు. వెంటనే నిద్రపోతున్న రాజు దగ్గరికి వెళ్ళి, రాజు లే, అక్కడ మన మేనేజర్ బాడీ ఉంది. అతను చనిపోయాడు అనుకుంటా. బ్లడ్ కూడా ఉంది అక్కడ. ఇదంతా ఎలా జరిగింది? మనం నైట్ 12 వరకు మెలకుగానే ఉన్నాం కదా. మనకి తెలియకుండా మన రూమ్లోకి ఎవరు వస్తారు అన్నాడు. నందు, నువ్వు టెన్షన్ పడకు అని రాజు ఆ బాడీని చూసి, ఓ మై గాడ్, అతను ఎవరో హత్య చేశారు. కానీ ఇక్కడ ఎలా సాధ్యం? ముందు పోలీసులు ఫోన్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు అన్నాడు రాజు. రాజు చెప్పింది విన్న నందు వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు అక్కడికి వచ్చి బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళి రాజుని నందుని స్టేషన్కి రమ్మన్నారు. అదేంటి మమ్మల్ని స్టేషన్కి రమ్మంటున్నారు? జరిగిందంతా మీకు చెప్పాం కదా, ఇక మీరే ఆ హంతకుడు ఎవరో కనిపెట్టాలి అన్నాడు రాజు. చూడండి మిస్టర్, హంతకుడిని మేము కనిపెడతాం, కానీ అతని బాడీ ఉన్నది మీ రూమ్లో. ఇక్కడ మీరు తప్ప ఎవరూ లేరు. సో ఈ హత్య మీరే చేశారేమో అని మా అనుమానం. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు మీరు మా అండర్లోనే ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. సరే రాజు, వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవో వాళ్ళకు ఉంటాయి కూడా. మనం ఏం తప్పు చేయనప్పుడు భయపడ్డాం ఎందుకు? ఆ రిపోర్ట్స్ ఏవో వచ్చే వరకు ఉందాం. రిపోర్ట్స్ వచ్చాక వాళ్ళకే తెలుస్తుంది మనం ఏ తప్పు చేయలేదని అన్నాడు నందు చెప్పాక రాజు ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఇన్స్పెక్టర్తో కలిసి ఆ స్టేషన్కి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళని అక్కడే ఉంచారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక రాజు నందుని పిలిచి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకుని ల్యాబ్కి పంపించారు. 1 గంట తర్వాత ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చి, చూడండి మిస్టర్ నందగోపాల్, మీ ఫింగర్ ప్రింట్స్ హంతకుడి బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ అయ్యాయి. అంతేకాదు, సంఘటన జరిగిన ప్రదేశంలో మాకు ఒక చాకు దొరికింది. దానిపై కూడా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో ఈ హత్య చేసింది మీరే. యు ఆర్ అండర్ అరెస్ట్ అని అతన్ని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా నందు అలాంటి వాడు కాదు. అతని ఈ హత్య చేయలేదు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ రోజంతా నందు నాతోనే ఉన్నాడు. అతన్ని ఎవరు చంపారు, ఆ బాడీ మా రూమ్లోకి ఎలా వచ్చిందో మాకు తెలీదు. జరిగిందంతా చూస్తుంటే ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు నందుని వదిలేసి అసలు నేరస్తులు ఎవరో పట్టుకోండి అన్నాడు రాజు. ఆధారాలు ఇంత క్లియర్గా ఉంటే మళ్ళీ ఇలా మాట్లాడతారేంటి? మా డ్యూటీ మేము చేస్తున్నాం. మీరు ఇక వెళ్ళొచ్చు. ఎక్కువ మాట్లాడితే హంతకుడికి హెల్ప్ చేశారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని రాజుని పంపించేసి నందుని అరెస్ట్ చేశారు. రాజుకు చాలా కంగారు పడిపోయాడు. వెంటనే శ్యామ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. నువ్వేం కంగారు పడకు రాజు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు ఈలోపు మంచి లాయర్ ఎవరైనా ఉన్నారేమో చూడు. నందుకి రేపటికల్లా బెయిల్ రావాలి అన్నాడు. రాజుకి అక్కడ ఏం పని తెలియట్లేదు. ఇప్పుడు మంచి లాయర్ని ఎలా వెతకాలనుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్ళ జనరల్ మేనేజర్ రవి అప్పుడే అక్కడికి వచ్చాడు. సార్, ఏంటి సార్ ఇదంతా? మన మేనేజర్ని సార్ హత్య చేయడం ఏంటి అన్నాడు. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనకి లాయర్ కావాలి. నందుని ఈ కేసు నుండి బయటకు తీసుకొచ్చే మంచి లాయర్ ఉంటే చూడు అన్నాడు రాజు. ఎందుకు లేదు సార్, వైజాగ్ సిటీలో చాలా మందిలో లాయర్లు ఉన్నారు, కానీ నాకు పేరు గుర్తులేదు. కానీ ఒక లాయర్ ఉన్నారు. ఆమె టేకప్ చేసిన కేసు ఇప్పటి వరకు ఓడిపోలేదు. మనం ఆవిడ దగ్గరికి వెళ్దాం అన్నాడు రవి. సరే పద వెళ్దాం అని రాజు అతని వెనకే వెళ్ళాడు. రవి ఒక ఇంటి ముందు కారాపి, ఇదే సార్ ఆ మేడం వాళ్ళ ఇల్లు అన్నాడు. రాజు వెంటనే కారు దిగి ఫాస్ట్గా లోనికి వెళ్ళాడు. హాల్లో ఉన్న రాజలక్ష్మి గారు రాజును గుర్తుపట్టి, ఏంటి బాబు ఇలా వచ్చావు అని అడిగారు. ఒక కేసు విషయమై లాయర్ గారితో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. వస్తుంది కూర్చోండి అన్నాడు రాజు. అని రంగమ్మని పిలిచి, చిన్నమ్మ గారి కోసం వచ్చారు, వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా అన్నారు ఆవిడ. రంగమ్మ కిన్నెర గదిలోకి వెళ్ళి, చిన్నమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు, అమ్మగారు పిలవమని చెప్పారు అంది. ఈ టైంలో నా కోసం ఎవరొచ్చారు అనుకుని, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అంది కిన్నెర. అదే విషయం వెళ్ళి రాజేశ్వరి గారికి చెప్పింది రంగమ్మ. సరే నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అన్నారు ఆవిడ. వాళ్ళు కాఫీ తాగుతుండగా కిన్నెర అక్కడికి వచ్చింది. రాజు కిన్నెరలు ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారు. రాజు వెంటనే కిన్నెర ఎదురుగా నిలబడి, నేను చూస్తున్నది కళా నిజమా అనుకున్నాడు మనసులో. కిన్ను, నేను చూస్తున్నది నిన్నేనా? నువ్వు చనిపోలేదా?
బ్రతికే ఉన్నావా అన్నాడు రాజు. మావయ్య, నేను చనిపోయానని మీకెవరు చెప్పారు? నందుగారి నుండి దూరంగా వచ్చానంతే. అయినా నీ మేనకోడలు ప్రాణం గట్టిదేలే మావయ్య, అప్పుడే పోదులే అంది కిన్నెర. వాళ్ళ మాటలు విన్న రాజలక్ష్మి గారు వాళ్ళ మధ్య బంధుత్వం ఉందని అర్థమైంది. ఇన్ని రోజులు మేమంతా నువ్వు చనిపోయావని అనుకుంటున్నాం. నీ గురించి అక్క బావ ఎంత బాధపడ్డారో తెలుసా? మీ అక్క అయితే ప్రతి విషయంలో నిన్నే తలుస్తుంది. నాకు తెలుసు బావ, నా కోసం మీరంతా బాధపడతారని. కానీ నా బాధ మీకు చెప్పుకోలేనిది, అందుకే మీకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంతకీ అమ్మ నాన్న అక్క ఎలా ఉన్నారు? మీరిద్దరూ నన్ను పిన్నిని చేశారా లేదా అంది కిన్నెర. హా, మాకు 2 అబ్బాయిలు. పెద్దవాడికి 4 ఏళ్ళు, చిన్నాడికి 1 ఏడాది వచ్చింది మొన్నే. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? అసలు మా నుండి ఎందుకు దూరంగా వచ్చావు? నందు నుండి దూరం కావాలని ఎందుకు అంటున్నావు? నువ్వు నందు బాగానే ఉండేవారు కదా, మరి మీ మధ్య ఈ దూరం ఎందుకు అన్నాడు రాజు కిన్నెరపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ. మావయ్య, నందు గారు మీకేం చెప్పలేదా అంది కిన్నెర. నందు మాకేమీ చెప్పలేదు, కానీ నువ్వు దూరమైన దగ్గర నుండి అతను బాగా కృంగిపోయాడు. అతని ఓదార్చడం మా వల్ల కాలేదు. అసలు ఏం జరిగింది మీ మధ్యన? అదేంటి, ఆయన నా కోసం అంత బాధపడ్డారా అని మనసులో అనుకుని, ఇంతకీ నేను చనిపోయానని మీకెవరు చెప్పారు అంది కిన్నెర అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. నువ్వు నందు మీ పెళ్లి రోజుకి వైజాగ్ వచ్చినప్పుడు నువ్వు బీచ్లో అతనికి కనిపించలేదట. నీకోసం చాలా వెతికాడు. నువ్వు ఎంతకీ కనిపించకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మేము కూడా నీకోసం ఇక్కడికి వచ్చి వెతికాం, కానీ నువ్వు కనిపించలేదు. ఒక 3 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు ఒక అమ్మాయి శవం సముద్రంలో కొట్టుకొచ్చిందని నందుకు కాల్ చేశారు. మేమంతా వెళ్ళి చూసాం. ముఖం గుర్తు లేకుండా పోయింది, కానీ నీలాని అనిపించడంతో మేము నువ్వే అనుకున్నాం. నందు అయితే అది నువ్వు కాదని, నువ్వు బ్రతికే ఉన్నావని. కనీసం ఆ శవాన్ని కూడా చూడలేదు. కానీ మేమంతా అతనికి నచ్చజెప్పి ఆ శవానికి అక్కడే దాన సంస్కారాలు చేశాం. ఆ తర్వాత నందు మామూలు మనిషి అవ్వడానికి చాలా రోజులు పట్టింది అన్నాడు రాజు. అబ్బో, చాలా జరిగిందే. ఇంతకీ నా గురించి నీకెలా తెలిసింది? నేను ఇక్కడున్నట్లు నీకెవరు చెప్పారు? కొంపదీసి నందు గారికి తెలుసా నేను ఇక్కడున్నానని అంది కిన్నెర. లేదు కిన్ను, ఇప్పుడు నందు చాలా ప్రమాదంలో ఉన్నాడు అంటూ జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న కిన్నెర, మావయ్య, నువ్వు చెప్పింది విన్న తర్వాత ఎవరో కావాలని నందుగారిని కేసులో ఇరికించారనిపిస్తుంది అని ఆ రాత్రి ఏం జరిగిందో అంతా వివరంగా అడిగి తెలుసుకుంది. ఓకే మావయ్య, ఇప్పటికిది చాలు. రేపు నందుగారికి బెయిల్ వచ్చేటట్లు చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. రేపు మనం కలిసే కోర్టుకి వెళ్దాం అంది కిన్నెర. సరే కిన్ను, ఇంతకీ ఆవిడెవరు అన్నాడు రాజు. ఆవిడ మా అమ్మ అంటూ తను ఆవిడ దగ్గరికి ఎలా వచ్చిందో అతనికి చెప్పి, అదిగో అక్కడ ఆడుకుంటుంది చూడు, తను నా కూతురు హరి అని తన కూతురు చూపించింది. ఏంటి, ఈ అమ్మాయి నీ కూతురా? అంటే నీకు నందుకి అని ఆగిపోయాడు. అవును మావయ్య, తను నందుగారి రక్తమే అంది కిన్నెర. ఓహో, అందుకేనా తను చూసినప్పటి నుండి నందులో చాలా మార్పు వచ్చింది అని బీచ్లో హనీని కలిసిన విషయం చెప్పాడు. అయితే హనీ ఫ్రెండ్స్ నందుగారా? మావయ్య, నువ్వు ఇదంతా హనీ ముందు చెప్పకు. ఇంట్లో ఎవరికి కూడా నన్ను చూసినట్లు చెప్పకు అంది కిన్నెర. అదెలా సాధ్యం కిన్నెర? నువ్వే కదా ఈ కేసు టేకప్ చేసేది. మరి అందరూ, ముఖ్యంగా నందు నిన్ను చూడకుండా ఎలా ఉంటారు? అసలు నువ్వు మాకు దూరంగా, మాకు కనిపించకుండా ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు? నాకు నిజం కావాలి కిన్ను, నిజం మాత్రమే కావాలి అంటూ ఆమె చేతిని తన తలపై పెట్టుకున్నాడు. ఓకే మావయ్య, చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ముందు భోజనం చేయి అని రంగమ్మని పిలిచి అందరికీ భోజనం వడ్డించమంది. అక్కడికి వచ్చిన హని రాజుని గుర్తుపట్టి, అంకుల్, మీరేంటి మా ఇంటికి వచ్చారు? మీరొక్కరే వచ్చారా? మీతో పాటే ఉండే అంకుల్ ఎక్కడా అంది. ఆ అంకుల్కి పనుండి రాలేదమ్మా అంటూ హనీని ఎత్తుకుని, కిన్ను, పాప అచ్చం నీలానే ఉంది. చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేదానివి అన్నాడు. అంకుల్, మీకు మా అమ్మ తెలుసా అంది హనీ. హా, తెలుసు. మీ అమ్మకి నేను మావయ్యనవుతాను అన్నాడు రాజు. అవునా, మీరు మా చుట్టాలా? మరి ఇంతవరకు మా ఇంటికి ఎందుకు రాలేదు? మీరు మా రిలేటివ్స్ అయితే మీతో వచ్చిన అంకుల్ కూడా మా అమ్మకి తెలుసా అంది హనీ. హనీ, ఏంటి ఆ ప్రశ్నలు? ముందు అంకుల్ని భోజనం చేయని అని రాజుని తీసుకుని వెళ్ళి భోజనం వడ్డించింది. హనీ నిద్రపోయాక హాల్లోకి వెళ్ళింది. అప్పటికే రాజలక్ష్మి గారు రాజు మాట్లాడుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా, మా కిన్నుకి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా తనని కూతురులా చూసుకుంటున్నారు అన్నాడు రాజు. కూతురులా కాదు బాబు, తను నా కూతురే. నా కూతురు నా మనవరాలు, నా 2 కళ్ళు. వాళ్ళ సంతోషమే నాకు కావాలి. నువ్వే నా కూతుర్ని అల్లుణ్ణి కలపాలి అన్నారు ఆవిడ. తప్పకుండా అమ్మ, మా అందరి కోరిక కూడా అదే అన్నాడు రాజు. ఏంటి మావయ్య, ఏదో కోరిక అంటున్నావు ఏంటి అని వాళ్ళ దగ్గర కూర్చుని, ఇప్పుడు చెప్పు మావయ్య, నీకు నిజం కావాలి అంతే కదా? తప్పకుండా చెప్తాను, కానీ నువ్వు ఎవరికీ చెప్పకు అని అతని దగ్గర మాట తీసుకుని అతనికి నందుకి తనకి మధ్యన జరిగిన అగ్రిమెంట్ గురించి చెప్పింది. ఏంటి, మీ మధ్యన ఇంత జరిగిందా? ఇన్ని రోజులు నీకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ నువ్వు ఇంత పిచ్చి పని చేస్తావు అనుకోలేదు. అసలు నందు గురించి నీకేం తెలుసు? అతనికి నువ్వంటే అని అతను ఏదో చెప్తుంటే, మావయ్య, ఇక ఆ టాపిక్ వదిలే. మనం ఇప్పుడు ఆ కేసు గురించి ఆలోచించాలి.
నందు గారికి బెయిల్ వచ్చాక నన్ను మీ ఆఫీస్కి ఇంకా మీరు స్టే చేసిన హోటల్కి తీసుకెళ్ళు. అసలు ఏం జరిగిందో ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టి నందు గారిని ఈ కేసు నుండి కాపాడుకోవాలి అంది కిన్నెర. సరే కిన్ను అన్నాడు రాజు. తర్వాత రోజు కిన్నెర నందుకి బెయిల్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడి అతని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది. నందు సెల్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం కిన్నెర అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటికే శ్యామ్ కూడా అక్కడికి వచ్చాడు. శ్యామ్ నందుని హక్ చేసుకుని, నువ్వు ఇలా కేసులో ఇరుక్కున్నావని తెలిసి భయపడ్డానురా. ఆ దేవుడి దయ వల్ల బయటకు వచ్చావు. చాలా థ్యాంక్స్ రాజు. మా తమ్ముడికి వెంటనే బెయిల్ ఇప్పించావు. ఇంతకీ లాయర్ ఎక్కడా అన్నాడు. లాయర్కి పనుందని వెళ్ళిపోయారు అన్నాడు రాజు. సరే, లాయర్కి తర్వాత థ్యాంక్స్ చెప్తా. పదండి మన గెస్ట్ హౌస్కి వెళ్దాం అన్నాడు శ్యామ్. శ్యామ్, నందు, రాజు ముగ్గురు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు. నందు అయితే ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది, దీని వెనక ఎవరున్నారని ఆలోచిస్తూనే ఉన్నాడు. నందు, నువ్వు ఇంకేం ఆలోచించుకో. నువ్వు ఈ కేసు నుండి ఖచ్చితంగా బయటపడతావు. నేను అలాంటి లాయర్ని మాట్లాడాను అన్నాడు రాజు. రాజు, ఈవినింగ్ ఒకసారి ఆ లాయర్ని పిలిపించు, ఒకసారి మాట్లాడతాను అన్నాడు శ్యామ్. అవసరం లేదన్నయ్య, నేను ఆల్రెడీ ఆమెకు అంతా చెప్పాను. అంతా తనే చూసుకుంటుంది. మనం హీరింగ్ అప్పుడు కోర్టులో ఉంటే చాలు అన్నాడు రాజు. ఆమె అంటున్నావు? ఆ లాయర్ లేడీనా అన్నాడు శ్యామ్. అవునన్నయ్య, ఆమె సిటీలోనే ఫేమస్ లాయర్. ఆవిడ తీసుకున్న ప్రతి కేసు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందని అనుకుంటారంతా. తన న్యాయం వైపే పోరాడుతుంది. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ కేసు నుంచి నందు బయటపడతారని అన్నాడు రాజు. కేసు ఎవరు వాదిస్తే ఏంటి, నా తమ్ముడు బయటకు వస్తే అదే చాలు. ఇంట్లో అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. నందు కేసు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలి కదా అన్నాడు శ్యామ్. అవును, ఇక్కడే ఉండాలి అన్నాడు రాజు. సరే, ఇప్పుడు ఇక్కడంతా బాగానే ఉంది కదా. నేను హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వస్తాను. నేను అక్కడ లేకపోతే ఇంట్లో వాళ్ళు బాగా కంగారు పడిపోతారు అని అన్నాడు. సరే అన్నయ్య, ఇక్కడంతా నేను చూసుకుంటాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను, వెళ్ళిరా అన్నాడు రాజు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కిన్నెర రాజుకి ఫోన్ చేసింది. రాజు పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. మామయ్య, ఆయన పరిస్థితి ఎలా ఉంది? అంతా ఓకే కదా? ఆయనకి కొంచెం ధైర్యం చెప్పండి అంది. తను ధైర్యంగానే ఉన్నాడు, కానీ ఏదో తెలియని దిగులు కనిపిస్తుంది అతని ముఖంలో. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. సరే, నువ్వు ఆఫీస్కి ఇంకా హోటల్ రూమ్కి వెళ్దామన్నావు కదా, ఎప్పుడు వెళ్దాం అన్నాడు. రేపు వెళ్దాంలే మామయ్య, 10కి ఇంటికి వచ్చేయి అంది కిన్నెర. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.